NS న్యూస్ నేను సుమా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కామారెడ్డి జిల్లా పిట్లం గ్రామ పంచాయతీలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. పిట్లం ఎంపీడీఓ రఘు ఆధ్వర్యంలో సర్పంచ్గా కొమ్మరి చంద్రశేఖర్, ఉప సర్పంచ్గా అవేజ్, వార్డు మెంబర్లు బాధ్యతలు స్వీకరించారు. సర్పంచ్ మాట్లాడుతూ తనను గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ పారదర్శకమైన పాలనతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి కష్టార్జి సభ్యులైన మీ పేరు చెప్పండి. నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదనని భగవంతుని పేర నిత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. గ్రామ పంచాయతీ సర్పంచినైనా కుమ్మరి చంద్రశేఖర్ అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేనని భగవంతుని పేర నిత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నాను. అధికారం అంటున్నారు కానీ మీరు ఎప్పుడు దాన్ని అధికారంగా కాకుండా ఒక బాధ్యతగా అనుకుంటున్నాను. చాలా మంది చూశాను, అధికారం అనేది మనుషులోని అహాన్ని పెంచుతుందంటారు. సో అలాంటి సందర్భం నాలో కూడా వస్తే రాను మీరు నా వెన్నంటూ ఉండి నా భుజాన్ని ఒకసారి తట్టి ఆ అహాన్ని తగ్గిస్తూ మీలో కలుపుకొని నన్ను తీసుకెళ్తారని కోరుకుంటూ మీ శేఖర్. అందరికీ నమస్కారం. నా ప్రాణ సమానమైనటువంటి ప్రతి కాంగ్రెస్ కుటుంబ సభ్యునికి, ఈ పిట్లం అనేది నా కుటుంబం, ఈ కుటుంబ ప్రతి సభ్యునికి పాదాభివందనాలు. అంతేకాకుండా ముందుగా నన్ను ఆశీర్వదించి నాపై నమ్మకం ఉంచి మీరు చూపినటువంటి ప్రేమకి నేను నా చివరి క్షణం వరకు మీకు రుణపడి ఉంటాను. నేను మీ ముందుకు వచ్చాను యువతను దృష్టిలో పెట్టుకొని వాళ్ళని నేను చేసే పనులు భాగస్థులను చేస్తానని చెప్పుకుంటూ వచ్చాను. నాకున్నటువంటి ముందు 5 ఏళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ 5 సంవత్సరాలలో యువతను ముందుకు తీసుకుంటూ వాళ్ళ ఆలోచనని తీసుకెళ్తూ ఈ గ్రామ అభివృద్ధికై ఛాయాశక్తుల ప్రయత్నం చేస్తారు. రాజకీయాన్ని ఎప్పుడు చూడలేదు, అంటే నేను ప్రెస్ చేసినటువంటి ఆ రోజులు. కానీ ఎప్పుడైతే ఎలక్షన్స్ కంప్లీట్ అయిపోయినాయో అప్పటికి నా ముందున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నాకు సమానమే. కనుక ఎలాంటి రాజకీయ ధోరణితో కాకుండా ప్రతి పౌరుడు నా కుటుంబ సభ్యుల సమానంగా చూస్తూ పిట్లం అభివృద్ధికై ముందుకెళ్తాను. అంతేకాకుండా నేను ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో వాటి కోసం నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను. నేను చేసే ప్రయత్నంలో మీ నుండి సహాయాన్ని కోరుతున్నాను. ఖచ్చితంగా మీరు సహకరిస్తారని అనుకుంటున్నాను.